యోసేపు ద్వారా ఆశీర్వాదం. ఎందుకండి? యోసేపు ఎవరితో ఉన్నాడు తెలుసా? దేవునితో ఉన్నాడు. దేశం కాని దేశంలో ఉన్నా, యాజకులు లేకుండా ఉన్నా, మనుషులు లేకుండా ఉన్నా, తర్వాత ఎవ్వరు లేకుండా దేవునితో ఉన్నాడు. అందుకనే అతడు ఐగుప్తిని ఇంట పని చేస్తున్నాడు. కానీ ఆ ఇంట్లో బ్లెస్సింగ్ అట. అతడి ఇంట్లో ఉంటే ఇంట్లో బ్లెస్సింగ్, పొలంలో ఉంటే పొలంలో బ్లెస్సింగ్, ఎక్కడున్న బ్లెస్సింగే. మనం ఈ సంవత్సరంలో అట్లా ఉండాలి. అర్థమవుతుందా మీకు? మనమున్న చోట దీవెన ఉండాలి, మన దగ్గరకు వచ్చిన వారు దీవించబడాలి. అట్లాంటి ఇది నీకు కలగాలంటే యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అర్థమైందా? అందుకనే దేవుడు తోడై ఉన్నాడంటే దేవుడు వాక్యముతో నడవటం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మీయంగా బలపడడం. దేవుడు ఎప్పుడు విడవడు. మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయనను ఆరాధిస్తే మన ఆరాధనలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. అందుకని మనుషులతో ఎక్కువ బంధం కంటే ప్రభుతో ఈ సంవత్సరం బంధం కలిగి ఉండండి. వింటున్నారా? దేవుడు నిన్ను అన్ని ఏరియాస్లో బ్లెస్ చేయడానికి, నీకు దీవెన, నువ్వు అనేకులకి దీవెన. నిన్ను దీవించుతాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఈరోజు వాగ్దానం, నిన్ను దీవించదును, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండు. కాబట్టి